ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రే ఫర్ కాకినాడ అనే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు. మరి ఈ 98వ దినాన ఈ కొద్దిపాటి సమయం మనం దేవుని ఆరాధించుకుందాం. నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడా.
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు
మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. హల్లెలూయా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నేను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నేను వెంబడించెదా. నీ
ఈ సమయంలో మనం మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాన్న. ఈ సమయంలో మేము వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని సమస్తం మీ చేతికి అప్పగిస్తూ ఏ సత్పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం వాక్య భాగాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చూసుకుందామండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇక్కడ మనం వాక్య భాగంలో చూసుకున్నట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. నూతన బలం ఎలా పొందుతాం? హౌ వి విల్ రిసీవ్ ద స్ట్రెంగ్త్, న్యూ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్. యెహోవా కొరకు ఎలా ఎదురు చూడాలి అనేది మనం నేర్చుకుందామండి. 3 పాయింట్లు మీకు చెప్తాను. మొదటిగా ప్రార్థన. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి మన జీవితంలో. మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మనకి ప్రేయర్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి, ప్రార్థన అనేది ఉండాలి. మనం సంఘం అంతా ఏకరీతిగా కలిసి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో పేతురుని చెరసాల్లో వేస్తారండి. పేతురు జైల్లోకి వెళ్తాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత సంఘం అంతా ఏకరీతిగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పేతురు బయటకు వచ్చేస్తాడండి, చెరసాలలోంచి, జైల్లోంచి విడుదల పొందుతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంఘం అంతా ఏకరీతిగా ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగింది. కార్యం అనేది జరిగింది. దూత దిగి వచ్చిందండి. దూత దిగి వచ్చి పేతురుని బయటికి తీసుకొచ్చింది. సో మనం ప్రార్థన చేసినప్పుడు దూతలు దిగి రావాలి. మన ప్రార్థనలో అలాంటి పవర్, అలాంటి శక్తి అనేది ఉండాలి. మన ప్రార్థనా జీవితం అలా ఎదగాలండి. మనం ప్రార్థన చేసినప్పుడు దూతలు దిగి రావాలి. ఎందుకు దూతలు దిగి రావాలంటే ఆల్రెడీ దేవుడు దూతలకు చెప్పేశాడండి. మనం కీర్తనలో చూసుకున్నట్లయితే 91వ కీర్తన 11వ వచనం మనం చూసుకుందామండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. సో ఇక్కడ మనం చూసినట్లయితే దూతలకి ఎప్పుడో దేవుడు ఆజ్ఞాపించాడండి. మన మార్గాలన్నిటిలో దూతలను ఎప్పుడో పెట్టేశాడు, ఎప్పుడో వాటికి ఆజ్ఞాపించాడు మనతో ఉండమని. సో ఇట్ ఈస్ అవర్ నెసెసిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు కాల్ అపాన్ ఏంజల్స్. ప్రార్థన చేసి దూతలను ఆహ్వానించడమే మన పని అండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏ పనిలో ఉన్నా మనం ప్రార్థన చేసినప్పుడు దూతలు దిగి రావాలి. మనం బయటికి వెళ్తున్నప్పుడు, మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? యేసయ్యా బయటికి వెళ్తున్నారయ్యా, మీ దూతల సంరక్షణ వారితో ఉంచండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దూతలు దిగి వస్తాయో అక్కడ అద్భుతాలు, కార్యాలు చూస్తాం మన జీవితాల్లో. సో మొదటిగా మనం ప్రార్థన అనేది నేర్చుకోవాలి. రెండో విషయం చూసినట్లయితే పేషెన్స్, ఓర్పు, సహనం. ఈ ఓర్పు, సహనం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందండి చాలామందికి. మన జీవితాల్లో పేషెన్స్ లేక చాలా వాటిని కోల్పోతూ ఉంటామండి. మనం బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిన స్టోరీ. ఒక కానాను స్త్రీ యేసయ్య దగ్గరికి వస్తుందండి. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నా కూతురికి దెయ్యం పట్టింది, నాకు సహాయం చేయవా, ఆ దెయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టవా, ఒక కార్యం చేయవా అని అడుగుతుందండి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? కనీసం పట్టించుకోడండి, అసలు చూడను కూడా చూడ్డు. ఈవిడికి ఎంత బాధేసి ఉంటుందండి. అయినప్పటికీ ఈవిడ కేకలేస్తూనే ఉంటుందండి, యేసయ్య నాకు సహాయం చేయి. ఇంకా శిష్యులు చిరాకు పడతారండి. యేసయ్య ఆవిడ అలా అరుస్తూనే ఉంటుంది, నువ్వు ఆవిడని పంపించే ఇక్కడి నుంచి. మన జీవితంలో మనం ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు అసహించుకున్న, మనం అడిగింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం అసలు ఏం చేస్తామండి? ఓర్చుకుంటామా? అస్సలు ఓర్చుకోమండి. వాళ్ళ కోసం చెడ్డగా మాట్లాడడం కానీ, వాళ్ళ కోసం ఏదైనా చెడు చేయడం కానీ చేస్తూనే ఉంటాం. ఆవిడ మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతుందండి, యేసయ్య నాకు సహాయం చేయవా అని అడగగానే యేసయ్య ఏమంటాడు తెలుసా? పిల్లలకి పెట్టే రొట్టె తీసి కుక్కలకి వేయడం న్యాయమేనా అంటాడండి. అసలు మనల్ని ఎవడైనా కుక్క అని ఎవరైనా ఏదైనా అంటే అసలు మనం ఊరుకుంటామండి? అస్సలు ఊరుకోమండి. మనం కొట్టేస్తాం కానీ, తిట్టేస్తాం, ఏదైనా చేస్తాం. అసలు మనం ఊరుకోం. ఎవరినైనా మనం కుక్క అని పిలిచిన ఎవరు మనల్ని ఊరుకోరు. కానీ ఈవిడ ఏమంటుంది తెలుసా అండి? ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను.
చూసారండి ఇక్కడ ఈవిడ ఎంత తగ్గించుకుందంటే అంత తగ్గించుకుందండి. నిజమే ప్రభువా, నేను కూడా కుక్క లాంటి దాన్ని, కానీ నువ్వు నాకు కార్యం చేయవా. సో దేవుడు ఏం చూశాడు, యేసయ్య ఏం చూశాడంటే ఇక్కడ పేషెన్స్ అనేది చూశాడండి. 3 సార్లు రిజెక్ట్ చేసిన 3 సార్లు ఓర్పు సహనంతో ఆవిడ ఆ కార్యం కొరకు యేసయ్య దగ్గర బతిమాలుకుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైనా 2-3 సార్లు మనం ఏదైనా చేసినప్పుడు అది అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదు అనేటప్పటికీ మనం నిరాశ చెంది వదిలేస్తూ ఉంటామండి. కానీ మనం పేషెన్స్తో ఎదురు చూసినప్పుడు కార్యం అనేది జరుగుతుంది. ఆవిడ అలాగ పేషెన్స్తో ఉంది కాబట్టే యేసయ్య అక్కడ కార్యం చేశాడండి. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, స్వస్థపరిచాడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్. మన జీవితాల్లో ఓర్పు సహనం అనేది మన జీవితాల్లో ఉండాలి. ఇలా ఉంటే మన నూతన బలం అనేది పొందుకుంటాం. మొదటిగా ప్రార్థన, రెండోదిగా పేషెన్స్, అండ్ మూడోది వచ్చేసి పర్సివరెన్స్. పర్సివరెన్స్ అంటే పట్టుదల. పట్టుదల అనేది మన జీవితంలో ఉండాలి. మనం ఎప్పుడు ఓడిపోయేది పట్టు వదిలేసినప్పుడేనండి. మనం ఎప్పుడైతే మన పట్టు గట్టిగా ఉండదో అప్పుడే ఓడిపోతాం. పట్టుదలతో అన్నీ సాధిస్తూ ఉండాలి. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీలు 11వ అధ్యాయం 26 నుంచి ఒకసారి చూసుకుందామండి. పౌలు భక్తుని ఒక జీవితం ఎలాగా ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఒకసారి చూసుకుందాం. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైన ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలననైన ఆపదలలోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు ఎన్నో కష్టాలు పడతాడండి. తన ప్రయాణంలో దేవుడి సేవలో ఎన్నో కష్టాలు పడతాడు. తన సహోదరుల వల్ల, పట్టణంలో ఉన్న వాళ్ళ వల్ల ఎన్నో ఉపవాసాలు, చలికి తన ప్రయాణంలో ఇవన్నీ కష్టాలు ఎదురవుతాయండి. అయినప్పటికీ ఏం చేశాడో తెలుసా? పట్టుదలతో ఇవన్నీ ఓర్చుకున్నాడండి. పట్టుదలతో ఇవన్నీ ఓర్చుకున్నాడు. మనకి 2-3 కష్టాలు వచ్చినప్పుడే మనం వదిలేస్తాం. మనం ఒక 2-3 సార్లు ఫెయిల్ అయిపోతే ఒక సబ్జెక్ట్లో ఇంకా ఆ సబ్జెక్ట్నే వదిలేస్తాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏం చేశాడో తెలుసా? ఎంత కష్టం వచ్చినా దేవుడి కోసం పట్టుదలతో ఉన్నాడండి. పట్టుదలతో ఉన్నాడు గనక తను మంచి సాక్షిగా మారాడు. ఆ పట్టుదల ఎందుకు? ఆ పౌలు భక్తుడు ఆ పట్టుదల ఎందుకు, అంత పట్టుదలతో ఎందుకు ఉన్నాడంటే 28 ఒకసారి చదువుకుందామండి. ఇవియును గాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. పౌలు భక్తుడు ఇంత శ్రమ ఎందుకు పడ్డాడంటే, ఇంత పట్టుదల ఎందుకు పడ్డాడంటే కేవలం సంఘం కోసం. ఎందుకంటే తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి యేసయ్య. సో మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఏమీ తీసుకెళ్ళం, ఏమీ మనతో రావు. కేవలం పైకి లేవబడేది ఏంటంటే సంఘం మాత్రమే. సో మనం కష్టపడాల్సింది, మనం పట్టుదలతో ఉండాల్సింది, సేవ చేయాల్సింది కేవలం సంఘం కొరకే. సో నూతన బలం పొందుకోవాలంటే ఈ 3 పాయింట్లు మనం చేయాలండి. 3P. ఫస్ట్ ప్రేయర్, సెకండ్ పేషెన్స్, అండ్ థర్డ్ ఈజ్ పర్సివరెన్స్. ప్రార్థన, ఓర్పు మరియు పట్టుదల. ఈ 3 మన జీవితాల్లో ఉన్నప్పుడు నూతన బలం అనేది పొందుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు మన మూల వాక్యం 2వ భాగానికి వద్దామండి. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సో పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. పక్షిరాజుతో ఎందుకు పోల్చాడండి మనల్ని? పక్షిరాజు అంటే గ్రద్ద. సో గ్రద్ద చాలా బలమైనదండి. పక్షులు అన్నట్ల కంటే చాలా బలమైనది. సో పక్షిరాజుతో మనల్ని ఎందుకు పోల్చాడంటే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పక్షిరాజు 70 సంవత్సరాలు బతుకుతుందండి. 70 సంవత్సరాలు బతుకుతుంది. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి దానికి శక్తి అంతా పోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే పైకి వెళ్ళిపోద్దండి, కొండ పైకి వెళ్ళిపోయి దాన్ని ముక్కుని బండకేసి కొడుతూనే ఉంటుందండి. బండకేసి కొట్టినప్పుడు ఆ ముక్కు ఊడేంత వరకు, ఆ ముక్కు వచ్చేంత వరకు, ఊడిపోయేంత వరకు బండకేసి కొడుతూనే ఉంటుంది. ఎంత నొప్పి వచ్చినా, ఎంత శ్రమ అయినా భరించుకుంటూ ఆ ముక్కు ఊడేంత వరకు కొడుతుందండి. అలాగే తన రెక్కలు
రెక్కలు కూడా బండకేసి కొడుతూనే ఉంటుందండి. ఆ రెక్కలు మొత్తం అన్నీ ఊడిపోయేంత వరకు ఆ బండకేసి కొడుతుంది. అలాగే దాని గోర్లు అన్నీ అరిగిపోయే వరకు ఆ రాళ్ళకేసి రాస్తూనే ఉంటుంది. సో మొత్తం బలహీనంగా అయిపోద్దండి. పక్షిరాజులో అసలు బలం ఉండదు ఇంకా. సో అప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేస్తుందంటే 150 రోజులు వెయిట్ చేస్తుందండి. 150 రోజులు ఆ పైకి వెళ్ళిపోయి అలా మూల కూర్చొని ఉంటుందండి. అలా మూల ఎందుకు కూర్చొని ఉంటుంది తెలుసా? తర్వాత కొత్త ముక్కు రావడం ప్రారంభమవుతుందండి. నూతన బలం పొందుకుంటుంది. మునుపటి కంటే అధికమైన బలం ఆ గ్రద్ద పొందుకుంటుంది. కొత్త ముక్కు రావడం మొదలవుతుంది, రెక్కలు రావడం మొదలవుతాయి, గోరులు రావడం మొదలవుతాయి, నూతన శక్తి అన్ని కొత్తవి వస్తూ ఉంటాయండి. 150 రోజులు అలా ఎదురు చూస్తుందండి. సో మనం కూడా ఈ సిచ్యువేషన్, ఈ పాండమిక్ కరోనా సిచ్యువేషన్లో మనం కూడా ఎదురు చూద్దాం. మనం కూడా ఆ ఓర్పుతో ఉందామండి. ఎందుకంటే ఇప్పుడు ఓర్పుతో ఉంటే గ్రద్దకి ఎలాగైతే నూతన బలం వచ్చిందో మనకు కూడా నూతన కార్యాలు చూస్తాం మన జీవితంలో కూడా. ఎప్పుడైతే గ్రద్ద ఎలాగైతే ఓర్పుతో సహనంతో అలా కనిపెట్టుకొని ఉందో మనం కూడా అలా ఉందాం. సో పెయిన్ వస్తుందని ముక్కు అండ్ రెక్కలు పెయిన్ వస్తుందని కొట్టడం ఆపలేదండి. బండకి పట్టుదలతో కొట్టిందండి. సో మనకు కూడా చేతులు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయని పరిగెట్టడం ఆపకూడదు. మనం కూడా యేసే కోసం అలా పరిగెడుతున్నప్పుడే నూతన బలం అనేది మనం కూడా పొందుకుంటాం. పట్టుదల అనేది మన జీవితంలో ఉండాలి. సో ఈ గ్రద్ద ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూడటం, నూతన బలం పొందుకోవటం. సో ఈ గ్రద్దకి మరొక మంచి బుద్ధి ఏంటంటే, గ్రద్ద కింద ఉన్నప్పుడు కాకిలు వచ్చి పొడుస్తూ ఉంటాయంట వెనకాల. కాకిలు పొడుస్తున్నప్పుడు తిరిగి ఫైట్ చేయదంటండి. ఏం చేస్తుందో తెలుసా? పైకి వెళ్ళిపోద్ది అంటండి. ఆకాశం అంతా పైకి వెళ్ళిపోద్ది. మబ్బుల కంటే, మేఘాల కంటే పైకి వెళ్ళిపోద్ది. వర్షం చుక్క కూడా గ్రద్దని తాకదండి, అంత పైకి వెళ్ళిపోద్దండి. సో ఈ కాకిలు అంత పైకి రాలేవు. మన జీవితాల్లో కూడా శ్రమలు వెనక నుంచి పొడుస్తూ ఉంటాయండి. మన జీవితాల్లో కూడా సమస్యలు అలా వస్తూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలో తెలుసా? వాటితో పోరాడకూడదు, వాటితో ఏడవకూడదు. కానీ ఏం చేయాలో తెలుసా? గ్రద్ద ఎలాగైతే పైకి వెళ్ళిపోద్దో మన మొహాలన్నీ పైకి వేసే వంక చూడాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ఇక్కడ రాసుంది కదండి, అలయక పరిగెడతాం అండ్ సొమ్మసిల్లక ఎప్పుడు నడుస్తూనే ఉంటాం. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్, ప్రేయర్ అండ్ పర్సివరెన్స్. ఈ 3 మన జీవితాల్లో ఉంటే నూతన బలం అనేది మనం పొందుకుంటామండి. ఈ సమయంలో ఈ వాక్యం మన అందరి జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మనం ప్రార్థన అంశాల కోసం ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రము 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 పరిశుద్ధ 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 పరలోకమందున మా తండ్రి నైనా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా. ఇదిగో తండ్రి ఇచ్చిన దినమును బట్టి తండ్రి నైనా, మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నైనా. ఇదిగో తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నైనా, నిన్ను ప్రార్థన చేసుకునేటందుకు తండ్రి నైనా మాకు ఒక అవకాశం దయచేసిన నీకు వందనాలు తండ్రి నైనా. ఇదిగో తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి మేము ఏమేమి విన్నపాలు తండ్రి నైనా మేము ప్రార్థనిస్తున్నామో తండ్రి నైనా, మీ చెవియొగ్గు తండ్రి నైనా మా మొరను ఆలకించి తండ్రి నైనా మాకు జవాబును దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నైనా మా కోసం తండ్రి నైనా ఎంతగానో కష్టపడుతున్నారు తండ్రి నైనా. మరి డాక్టర్స్ తండ్రి నైనా ఈ కరోనా పేషెంట్స్ కోసం తండ్రి నైనా 24 గంటలు తండ్రి నైనా హాస్పిటల్స్లోనే ఉండి తండ్రి నైనా వారి ఇళ్ళకి వెళ్ళకుండా తండ్రి నైనా, వారి కుటుంబాలను చూసుకోకుండా తండ్రి నైనా దినములు తండ్రి నైనా వారి హాస్పిటల్లోనే ఉంటున్నారు తండ్రి నైనా. మరి వారందరి కోసం తండ్రి నైనా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి నైనా. వారందరికీ కావాల్సిన తండ్రి నైనా రక్షణను మీరు దయచేయండి తండ్రి నైనా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నైనా. అలాగే తండ్రి నైనా వెంటిలేటర్స్లో తండ్రి నైనా ఉన్న ప్రతి ఒక్క పేషెంట్లోనూ మీరు ఉండండి తండ్రి నైనా. మీ స్వస్థతను వారికి దయచేయండి తండ్రి నైనా. మిమ్మల్ని తెలుసుకుంటేందుకు తండ్రి నైనా వారికి ధన్యతను దయచేయండి తండ్రి నైనా. అలాగే తండ్రి నైనా ఎవరైతే తండ్రి నైనా నీ యందు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నారో తండ్రి నైనా వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి తండ్రి నైనా జవాబును దయచేయమని కోరుతున్నాం తండ్రి నైనా. అలాగే తండ్రి నైనా నీ యందు తండ్రి నైనా విశ్వాసం తండ్రి నైనా పెంచుకుందామని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు తండ్రి నైనా. వారందరితోటి మీరే ఉండండి తండ్రి నైనా. మిమ్మల్ని ఇంకనూ తండ్రి నైనా తెలుసుకుని తండ్రి నైనా మీలో తండ్రి అభివృద్ధి పరించండి తండ్రి నైనా. మీరే తండ్రి నైనా భాగ్యమును ధన్యతను తండ్రి నైనా జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుతున్నాం తండ్రి నైనా. అలాగే తండ్రి చాలామంది తండ్రి నైనా నువ్వెవరో తెలియక తండ్రి నైనా బతికేస్తున్నారు తండ్రి. వారందరి కోసం మేము ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నైనా నీకు విశ్వాసగా తండ్రి ఉండాలి తండ్రి నైనా, జీవించాలి తండ్రి నైనా. నీలో వారి కుటుంబాన్ని తండ్రి నైనా
నడిపింప చేసుకోవాలి తండ్రి నేను. అట్టి భాగ్యాన్ని, ధన్యతని తండ్రి ప్రతి ఒక్క ప్రాణానికి మీరు ఇవ్వండి తండ్రి నేను. ప్రతి ఒక్క ఆత్మ తండ్రి నేను మిమ్మల్ని తెలుసుకోవడానికి తండ్రి నేను వారికి భాగ్యాన్ని దయచేయండి తండ్రి నేను. అలాగే తండ్రి నేను కుటుంబాలకు భయపడుతండ్రి, తల్లిదండ్రులకు భయపడుతండ్రి నేను. ఎంతమందో తండ్రి నేను నీ వద్దకు రావడానికి తండ్రి నేను ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారందరి మార్గమును తండ్రి నేను మీరు సరళం చేసి తండ్రి నేను మంచి తండ్రి నేను మార్గమును తండ్రి వారికి తిరమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను. అలాగే తండ్రి నేను మా కోసం ప్రార్థనలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నేను. ఇంకనూ తండ్రి నేను నీ యందు తండ్రి నేను భయభక్తులు కలిగి తండ్రి నేను ఉన్న ప్రతి ఒక్కరితోటి మీరు ఉండండి తండ్రి. మీ జ్ఞానాన్ని వారితో ఉంచండి తండ్రి నేను. మీ ప్రార్థన శక్తిని తండ్రి నేను ఆత్మ నడిపింపును తండ్రి ప్రతి ఒక్కరిలోనే మీరు ఉంచి తండ్రి నేను. మీ నామంకు తండ్రి నేను మహిమ గణతులు తండ్రి నేను వారు తెచ్చేటట్టు తండ్రి నేను ఉంచమని కోరుతున్నాం తండ్రి నేను. ఈ చిన్న ప్రార్థన తండ్రి నేను నీ పాదాలు చెంతకు తెచ్చుకోమని తండ్రి నేను మా అందరికీ తండ్రి నేను జవాబు దయచేయమని యేసునామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రము 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 స్తోత్రము. మహాగణుడా మహోన్నతుడా ప్రభా నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. తండ్రి ఈ క్షణం ప్రభా నాయన మాకు ఇచ్చిన ఈ యోగ్యత బట్టి వందనాలనైనా తండ్రి. తండ్రి ఇదిగోనైనా ప్రభా తండ్రి ఎవరికి లేని యోగ్యత నాకు దయచేసినందుకు వందనాలు ప్రభా నాయన. ఓ రాజుల రాజా నీ నామానికి వందనాలనైనా. ఇదిగో ప్రభా నాయన ముఖ్యంగా తండ్రి ఇదిగో ప్రభా తండ్రి ఎన్నో మంది సేవకులు ప్రభా నాయన నీ పేరిట మరణించి ఉన్నారు ప్రభా నాయన. తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనైనా ప్రభా తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నాయన తండ్రి నీ పేరిట చేర్చుకోనైనా ప్రభా. ఇదిగో ముఖ్యంగా తండ్రి వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభా నీ ఆదరణ దయచేయండి నాయనా ప్రభా. తండ్రి తండ్రి నీ సేవ చేసిన ప్రతి బిడ్డ కదా నాయనా ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా ప్రభా. ఇదిగో తండ్రి నాయనా ప్రభా. అలాగే ప్రభా నాయన వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి ఓదార్పు దయచేయండి ప్రభా. తండ్రి తల్లిదండ్రుల కన్నా తండ్రి మించిన దేవుడు కదా నాయన ప్రభా నాయన. ఇదిగో ప్రభా తండ్రి అట్టి ఓదార్పు ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా నాయన. తండ్రి తండ్రి ఇదిగో ముఖ్యంగా తండ్రి ప్రభా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. తండ్రి ప్రతి బిడ్డని ప్రభా నైనా తండ్రి నువ్వు రక్షించండి, కాపాడండి అయినా ప్రభా. తండ్రి వర్క్ చేస్తుండగా ప్రభానైనా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి అయినా ప్రభా. ఇదిగో తండ్రి ముఖ్యంగా తండ్రి నాయన ప్రభా వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. తండ్రి ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు ప్రభానైనా. తండ్రి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభానైనా నీ పేరిట ప్రభా భద్రపరచండి అయినా ప్రభా. అలాగే ప్రభానైనా ప్రతి బిడ్డ ప్రభా నిన్ను ఎరగడానికి కృప చూపించండి అయినా ప్రభా. ఇదిగో ప్రభా ముఖ్యంగా తండ్రి తండ్రి చనిపోయిన ప్రతి పాస్టర్ ద్వారా ప్రభానైనా అనేక మంది ప్రభానైనా నిన్ను తెలుసుకోవడానికి కృప చూపించండి అయినా ప్రభా. ఇదిగో తండ్రి ముఖ్యంగా ప్రభా తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రభా పనిచేస్తున్న ప్రతి బిడ్డ ప్రభానైనా తండ్రి మంచి మనసులతో మంచి ఆరోగ్యాలతో ఉంచండి అయినా ప్రభా. ముఖ్యంగా తండ్రి నాయన ప్రభా తండ్రి నీతిగా పరిపాలించుటకు తండ్రి వాళ్ళకి ప్రభా మనసులు దయచేయండి అయినా ప్రభా. అలాగే తండ్రి ప్రభా తండ్రి ఆ ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తుండగా ప్రభానైనా నీ కృపల చాట్లు భద్రపరచండి అయినా ప్రభా. తండ్రి ముఖ్యంగా తండ్రి నాయన ప్రభా దానికి కావాల్సిన ప్రతి ప్రికాషన్స్ తీసుకోవడానికి కృప చూపించండి అయినా ప్రభా. తండ్రి ఏది నెగ్లెక్ట్ చేయకుండా ప్రభానైనా తండ్రి ప్రతిదీ ప్రభానైనా పర్ఫెక్ట్గా చేయడానికి ప్రభా వాళ్ళకి తగిన జ్ఞానం దయచేయండి అయినా ప్రభా. తండ్రి వాళ్ళ మంచి జ్ఞానంతో నడిపించండి అయినా ప్రభా. అలాగే తండ్రి ముఖ్యంగా ప్రభానైనా ఇదిగో ప్రభా కాకినాడలో ప్రభానైనా సేవ చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా. తండ్రి 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 వాళ్ళు చేస్తున్న సేవల ప్రభానైనా నీ నామానికి ప్రభా మహిమ తెచ్చే రీతిగా మార్చుకోండి అయినా ప్రభా. వాళ్ళ కుటుంబాలకు ప్రభానైనా తండ్రి ఘనత తెచ్చండి ప్రభానైనా. అలాగే ప్రభానైనా ముఖ్యంగా తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రతి సేవలో ప్రభా వాళ్ళతో తోడు నీడగుండండి అయినా ప్రభా. ఆ సేవ ద్వారా ప్రభా అనేక మంది తెలుసుకొని ప్రభానైనా నీకు మహిమ తెచ్చే రీతిగా ఉంచమని అడుగుతున్నాం తండ్రి. అనేక మంది ఆత్మలు రక్షించే బిడ్డలుగా ఉంచండి అయినా ప్రభా. ఇదిగో ముఖ్యంగా ప్రభా ప్రతి సేవకుడి ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. ఆరోగ్యాలతో నింపండి అయినా ప్రభా. తండ్రి నీ పరిశుద్ధాత్మతో ప్రతి సేవకుడిని నడిపించండి అయినా ప్రభా. ఇదిగో ప్రభా కాకినాడకి ఇచ్చిన సేవకులు బట్టి వందనాలు ప్రభానైనా. ఇంకా ప్రభానైనా తండ్రి వాళ్ళని వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి నీకు మహిమ తెచ్చే రీతిగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి తండ్రి ప్రతి సేవకుడిని ప్రభానైనా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభానైనా ఈ క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడి నాకు ఈ భాగ్యం దయచేసినందుకు యేసు నామములో అడుగుచు ఈ చిన్న ప్రార్థన ప్రభా నీ పాసం చేర్చుకోమని అడుగుచు కోరుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.
స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధుడు పరిశుద్ధుని వివిధులకు నిర్మల ప్రియ పర్లోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు ప్రభా. గతకాలమంతా నన్నేసా మీరు మమ్మల్ని దాచి కాపాడిన విధానం బట్టి నీకు వందా ప్రభా. ఇచ్చిన మనుషు రోజుని బట్టి నీకు వందానన్న. ఈ సమయంలో నేనేసా మేము మరలా కూడా నన్నేసా నిన్ను ఆరాధించుకోవడానికి నన్నేసా నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే వందా ప్రభా. నన్నేసా నన్నేసా అనేకమైన నన్నేసా విజ్ఞాపనలు మేము పెట్టుచుండగా నన్నేసా ప్రతి ఒక్కటి నన్ను మీరు ఆలకించండి ప్రభా. మీరే జవాబులు తెచ్చండి, కార్యాలు జరిగించండి ప్రభా. ముఖ్యంగా ననేసా మరి కరోనా ననేసా పాజిటివ్ వచ్చిన ననేసా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు ననేసా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చే భాగ్యం దయచేయండి ప్రభా. వాళ్ళ కుటుంబాలకి మీరే క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఏసా పరిపూర్ణ స్వస్థలు దయచేయండి ప్రభా. ఇంకా ననేసా సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళు ననేసా క్వారంటైన్లో ఉన్న వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి ననేసా మీరు తోడుని ఆదరణ దయచేయండి ప్రభా. ఏసా అలాగే నన్నేసా ఇంక వ్యాక్సిన్ కూడా త్వరగా వచ్చే భాగ్యం దయచేయండి నన్నేసా మరి చేస్తున్న ట్రయల్ సక్సెస్ఫుల్ అయ్యే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చే భాగ్యాన్ని మీరే దయచేయండి ప్రభా. ఇంకా నన్నేసా మరి వ్యక్తులు కోల్పోయిన నన్నేసా ప్రతి ఒక్క కుటుంబానికి నన్నేసా మీరే తోడునాదని దయచేయండి ప్రభా. క్షేమాన్ని దయచేయండి ప్రభా. ఏసా వాళ్ళు ట్రీట్ చేస్తున్న నన్నేసా మరి డాక్టర్స్ని నాన్న మెడికల్ స్టాఫ్ని ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి వైరస్ అనుకుని ముట్టుకున్న మీరే కాపాడండి ప్రభా. మీరు ప్రతి ఒక్కరికి నన్నేసా క్షేమాన్ని దయచేయండి, తోడునాదని దయచేయండి ప్రభా. నెమ్మదిని దయచేయండి ప్రభా. అలాగే నన్నేసా ఇంక ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకుని నన్నేసా అనేకమైన చోట్ల అనేకమైన నన్నేసా కష్టాలు ఆపదలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ దూతల సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీరు నెమ్మదిని దయచేయండి నన్నేసా. అలాగే నన్ను మరి ఏలూరులో నన్నేసా నన్నేసా వాటర్ కలుషితంగా ఉండగా ప్రభా. ఏసా అక్కడ నన్నేసా అనేక మంది నాన్న అనారోగ్యంతో ఉండగా ప్రభా. వాళ్ళందరికీ నన్నేసా మీరు క్షేమాన్ని దయచేయండి ప్రభా. పరిపూర్ణ స్వస్థలు దయచేయండి ప్రభా. అలాగే ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నాను ప్రభా. ఇంకా నన్నేసా ఎక్కడైతే టైఫాయిడ్స్తో ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మాతో నన్నేసా మీ అద్దరిని ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరికి నన్నేసా మీరు తోడుని దయచేయండి నన్నేసా. ఎవరైతే నన్నేసా సమస్యలు ఉన్న వాళ్ళకి మీరు నన్నేసా అద్దరిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా. ఇప్పటివరకు చేసిన నన్నేసా ప్రతి ఒక్క విజ్ఞాపన మీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలు మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు నన్నేసా మీరు ఆలకించండి ప్రభా. మీరు నెమ్మది దయచేయండి నన్నేసా కార్యాలు జరిగించండి ప్రభా. ఇంకా నన్నేసా జరగబోతున్న నన్నేసా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ఎక్కడెక్కడ నన్నేసా మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా. ప్రతి ఒక్కటి నన్నేసా నీ నామం వరకు జరిగే భాగ్యం దయచేయండి ప్రభా. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా నన్నేసా మీరే ప్రతి ఒక్క చోట శాంతిని దయచేయండి ప్రభా. నెమ్మదిని దయచేయండి ప్రభా. మీ తోడుని ప్రతి ఒక్క దయచేయండి ప్రభా. ఏసా ఇంకా నన్నేసా నేను చేసిన చిన్న ప్రాథమిక పాసని చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయ్యా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అయ్యా నాయన గడిచిన దినములన్నిటా కూడా ప్రభా అయ్యా క్షేమం ఇచ్చి ప్రభా ఈ దినమందు సజీవులుగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి అయ్యా నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అయ్యా ఎందుకు పనికిరాని వారము తండ్రి. అయ్యా ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న పరిస్థితిని బట్టి అయ్యా ఈ దినము చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభా. అయ్యా వారందరికీ వారందరిని బట్టి వారి కుటుంబాలకి నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో ఇట్టి రీతిగా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితుల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా నాయన ప్రార్థన ఆత్మను మాలో ఉంచండి ప్రభా. నువ్వు అంగీకరించి అయ్యా నీ నుంచి కార్యాలు పొందుకునే ప్రార్థన మేము చేయడానికి సహాయము దయచేయండి ప్రభా. అయ్యా ఏదో చేసామని ప్రార్థన చేయడానికి కాదు కానీ ప్రభా నీ నుంచి కార్యాలు పొందుకోవడానికి తగిన ప్రార్థన మేము చేయాలి ప్రభా. అయ్యా నాయన తండ్రి ఇదిగో మా ప్రపంచాన్ని, మా ప్రాంతాన్ని, మా పరిస్థితులను అన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. అయ్యా ఇది కావాలని నీకు చెప్పడం నాయన గొప్ప విషయం ఏమీ కాదు కానీ ప్రభా మా పరిస్థితులన్నీ చెప్పుకోవడానికి మాకున్నది నువ్వు ఒక్కడివే ప్రభా. అందు నిమిత్తమే ప్రభా నాయన ఇదిగో ప్రార్థిస్తున్నాం. మా పట్టణంలో మా ప్రాంతంలో ఉన్న మా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా జిల్లా కలెక్టర్లను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ముఖ్యంగా అయ్యా నాయన శ్రమలు కష్టాలు నాయన అనేకమైన తుఫాన్లు వస్తున్నప్పుడు అయ్యా వారు నాయన రాయనక పగలనక శ్రమిస్తూ ఎంతో నాయన కష్టపడుతున్న ఆ జిల్లా అధికారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి ఇంకనూ శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. వారికి ఎక్కడ ఈ కరోనా వైరస్ అంటకుండా ముట్టకుండా మీరే సహాయము దయచేయండి ప్రభా. వారి చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. అయ్యా నాయన తండ్రి అలాగే ప్రభా గ్రామ సచివాలయంలో అయ్యా పనిచేస్తున్న నాయన సిబ్బందిని, వాలంటీర్లను అయ్యా సర్వేలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాయన ప్రజల కొరకు అనేక పనుల నిమిత్తం వారు ప్రభా ప్రతి ఇంటికి వెళుతూ సేవలు అందిస్తూ ఉన్నారు ప్రభా. వారికి కూడా ఎక్కడ ఈ వైరస్ నాయన వారికి అంటకుండా ముట్టకుండా నాయన మీరే సహాయము దయచేయండి ప్రభా. అయ్యా వారి ఉద్యోగాల
కార్యాలను వారి విధులను నాయన సక్రమంగా నిర్వర్తించడానికి కావాల్సిన అయ్యా నాయన శక్తిని అయ్యా అటువంటి పరిస్థితులను వారికి మీరే దయచేయండి ప్రవ్వ. అయ్యా నాయన ముఖ్యంగా వారి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా నాయన అలాగే నాయన అనేకులు వారి పని పాటల నిమిత్తము ప్రవ్వ వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు వారి చుట్టూ మీ కంచి వేయండి ప్రవ్వ. ఎక్కడ ఏ బలహీనత ఏ వ్యాధి వారిని సోకకుండా మీరే సహాయము దయచేయండి ప్రవ్వ. అలాగే నాయన వైఎస్ఆర్సీపీ నాయన ప్రెసిడెంట్ గారు నాయన కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, సహాయము దయచేయండి ప్రవ్వ. అయ్యా మా అధికారులందరినీ నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయకులను మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన మాకు సేవ చేస్తున్న డాక్టర్లను నాయన అలాగే ఎలక్ట్రికల్ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని అయ్యా ప్రతి ఒక్కరిని నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే సహాయము దయచేయండి ప్రవ్వ. ముఖ్యంగా నాయన ఈ సమయంలో అనేక మంది సేవకులు నాయన నిద్రించి ఉన్నారు ప్రవ్వ. అయ్యా వారి సంఘాలకు ఆదరణ నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన, సహాయము దయచేయండి తండ్రి. అలాగే ప్రవ్వ నాయన మరొక దినమును మాబు నాయన మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ 100 రోజుల ప్రార్థన కూడికలు ఆగకుండా జరుగుతుండగా ప్రతి బిడ్డ చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి ప్రవ్వ. అయ్యా 8 దినాలు చేసిన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా మా యొక్క ప్రార్థనలు కూడా మీ పాద సన్నిధికి చేర్చుకోనండి ప్రవ్వ. అయ్యా నాయన ఈ ప్రాంతంలో ఉన్న అనేకుల్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ప్రతి కుటుంబంలోనూ నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రవ్వ. అయ్యా ముఖ్యంగా నాయన ఇదిగో ఈ పండుగ దినాల్లో మేము ఉన్నాం తండ్రి. అయ్యా నాయన లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రవ్వ నాయన ఈ నిన్ను ఎక్కడ తక్కువ చేసుకోనకుండగా అయ్యా నిన్ను మహిమపరుచుకునే కృపను, భాగ్యాన్ని మాకు నిత్యము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా గొప్ప దేవ, శక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధికి చేర్చుకోనండి ప్రవ్వ. అయ్యా మాకు నాయన ముఖ్యంగా ఈ కరోనా వైరస్కి అయ్యా మంచి విడుదల దయచేయండి ప్రవ్వ. నాయన వ్యాధి బారిన పడి అస్వస్థకు గురై ఉన్న వారికి మంచి స్వస్థతలు దయచేయండి ప్రవ్వ. అయ్యా వ్యాక్సిన్ విషయంలో మీరే మీ మార్గాలను సరళం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన ప్రతి బిడ్డ కూడా సంపూర్ణంగా స్వస్థత పొందుకోవడానికి మీ కృప చూపించండి ప్రవ్వ. ముఖ్యంగా ఈ వైరస్ సోకిన తర్వాత వారు నాయన ఎన్నో అవస్థలు పడుతూ ఉండగా ఆ యొక్క నాయన ఎఫెక్ట్ ఏది వారి బాడీపై ఉండకుండా మీరే సహాయము దయచేయండి ప్రవ్వ. అయ్యా చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచి వేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఈ సమయంలో అనేక మంది నాయన ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు ప్రవ్వ. అయ్యా జీతాలు లేకున్నారు ప్రవ్వ, కుటుంబ సమస్యలతో ఉన్నారు ప్రవ్వ. వారందరినీ నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలోనూ కూడా నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా గొప్ప దేవ, శక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రవ్వ. అయ్యా మేము నీ బిడ్డలమని చెప్పుకోవడం కాదు కానీ అనేకుల కొరకు ప్రార్థించే అయ్యా ప్రార్థన భారాన్ని మాలో ఇంకనూ పెంచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నిజమే ప్రవ్వ, ప్రార్థిస్తే అయ్యా కార్యాలు చేసే గొప్ప దేవుడని మేము కలిగి ఉన్నాం ప్రవ్వ. అది ప్రవ్వ మేము అనేకులకు చెప్పాలి ప్రవ్వ. అనేకుల కొరకు మేము చేసే కార్యాలు వారు చూసేలాగున ప్రవ్వ మేము ప్రవర్తించడానికి మీరే సహాయము దయచేయండి ప్రవ్వ. అయ్యా నీ బిడ్డలుగా ప్రవ్వ లోకంలో ఉన్న వారి కంటే మాలో ఉన్న దేవుడు గొప్పవాడని ప్రవ్వ. అయ్యా నాయన మేము నిన్ను మహిమపరచడానికి ప్రవ్వ వారి పట్ల నువ్వు చేసే కార్యాలే ప్రవ్వ ఆ శక్తితో అయ్యా నాయన ఆశతో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను ఎరగని వారు అనేకులు ఉన్నారు ప్రవ్వ. వారందరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు ప్రవ్వ. నీలో ఉన్న శాంతిని అయ్యా సంతోషమును, సమాధానాన్ని ప్రతి బిడ్డ పొందుకోవాలి తండ్రి. అట్టి రీతిగా మీరే సహాయము దయచేయండి ప్రవ్వ. అయ్యా ముఖ్యంగా ప్రవ్వ నాయన ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రవ్వ ఈ కరోనా వైరస్ ఎంతో విజృంభించినప్పటికీ ప్రవ్వ మీరు మా పట్ల చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇప్పటి వరకు క్షేమంగా ఉంచిన రీతిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రవ్వ జరుగుతున్న ఈ ప్రార్థనలు కూడా 100 రోజులు కంప్లీట్గా పూర్తి చేసుకోవడానికి కావాల్సిన కృపను మీరే దయచేయండి ప్రవ్వ. ఇదిగో ఇప్పటివరకు చేసిన ప్రార్థనలు ఆలకించిన దేవ, నా యొక్క ప్రార్థన కూడా మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థన పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ర ప్రేమగల తండ్రి, కృపకలేసియా నీ పరిశుద్ధమైన నామానికి వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గత కాలమంతా మమ్మల్ని దాచి కాచి కాపాడి ఏసయ్యా మాకు ఈ సమయాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన తండ్రి మేమంతా ప్రార్థిస్తున్న నాయన తండ్రి ప్రతి ఒక్క పాయింట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్క పాయింట్ నాయన తండ్రి నీ పాదాలు చెంది పెడుతున్నాం ఏసయ్యా.
మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి సహాయం దయచేయండి ప్రభా. మేము ప్రార్థిస్తున్న నాయన తండ్రి ప్రతి ఒక్క విజ్ఞాపన నామంలో మీరే నెరవేర్చండి ఏసయా ముఖ్యంగా నాయన తండ్రి ఏసయా ఎస్పీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి మొత్తం పోలీస్ సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి ఏసయా పగలనక నాయన తండ్రి రాత్రనక ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభా. నాయన తండ్రి మమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేస్తుండగా నాయన తండ్రి వారికి మీరే శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయా. ఇటువంటి నాయన తండ్రి ఏసే ఆప్తకీడు కలగకుండా మీరే సహాయం దయచేయండి ఏసయా. అలాగే నాయన తండ్రి మున్సిపల్ కమిషనర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి ఏసే మున్సిపల్ సిబ్బందిని మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి ఏసే ఈ కరోనా టైంలో నాయన తండ్రి ఎన్నో నాయన తండ్రి చేశారు ప్రభా. మీరు వాళ్ళని ఆశీర్వదించండి ఏసయా. సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి సహాయపడ్డ ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయా. నాయన తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపన మీరు ఆలకించండి ప్రభా. నాయన తండ్రి మా ప్రార్థనలు ఎక్కడ త్రోసివేయకుండా మా ప్రార్థనలన్నింటికి మీరే తగిన సమయంలో జవాబును దయచేయండి ఏసయా. నాయన తండ్రి ఏసయా కాకినాడ పట్టణాన్ని మొత్తం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నాయన తండ్రి ప్రతి ఒక్క సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి కాకినాడ పట్టణం కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆశీర్వదించండి ఏసయా. నాయన తండ్రి మీరే నాయన తండ్రి మంచి ఆలోచనలు దయచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ఏసయా. నాయన తండ్రి ఈ 100 days నాయన తండ్రి ప్రేయర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసయా. ప్రతి ఒక్క రోజు నాయన తండ్రి ఏసయా మీరు ఎత్తి పట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి మా ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకిస్తున్నారని నమ్ముచు నాయన తండ్రి మేము చేస్తున్న ప్రార్థనలన్నింటికి తగిన సమయంలో జవాబు దయచేయమని నా చిన్న ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని నామములో అడుచున్నాం తండ్రి. ఆమెన్. స్తోత్రం 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 తండ్రి. నాయన యేసయ్య గడిచిన దినమంతా కాపాడి మరో నూతన దినంలో ప్రవేశపెట్టి తండ్రి నాయన నేను ఈ విధంగా ప్రార్థించడానికి నాయన మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన యేసయ్య ఈ ప్రే ఫర్ కాకినాడ ప్రోగ్రామ్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దీనివల్ల అనేక మంది బలపడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. నాయన యేసయ్య నాయన ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అలాగనే తండ్రి నాయన దీన్ని బట్టి అనేక మంది నైనా నీ వైపు ఆకర్షింపడడానికి మీరే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా మా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం జగన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మా అతనికి మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. నాయన యేసయ్య ఎలా అయితే పాలిస్తే నాయన ప్రజలకు మంచిదో నాయన బిడ్డకి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రయాణాల్లో ఆరోగ్య విషయాల్లో కూడా సహాయం చేయండి తండ్రి. నాయన అనిల్ కుమార్ గారి సేవ విషయంలో కూడా సహాయం చేయండి తండ్రి. నాయన అనేక మంది తండ్రి నీకు సేవ అందిస్తుండగా తండ్రి అతనితో మీరు ఉండమని వేడుకుంటున్నాం నాయన. మీ పరిశుద్ధాత్మ నా శక్తిని అతనికి దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. నాయన తండ్రి అలాగే మా ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. క్రైస్తవులకి నాయన సపోర్ట్గా ఉండడానికి మీరే కృపను దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. అలాగనే తండ్రి నాయన వారి ప్రయాణాల్లో ఉండండి తండ్రి. వారికి కూడా జ్ఞానం ఇచ్చి మా కాకినాడని ఇంకా మంచిగా చేయడానికి తండ్రి నాయన అభివృద్ధి చేయడానికి కూడా మీరు జ్ఞానం ఇవ్వమని వేడుకుంటున్నాం యేసయ్య. అలాగనే తండ్రి నాయన గీత గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కూడా నాయన మీరు స్వస్థపరిచిన విధానం బట్టి వందనాలు తండ్రి. నాయన యేసయ్య నాయన ఆవిడ ప్రయాణాల్లో కూడా మీరు ఉండండి. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన యేసయ్య నాయన కాకినాడకి నాయన అభివృద్ధి చేయడానికి కావాల్సిన జ్ఞానం నా బిడ్డకి కూడా దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన యేసయ్య నాయన మరి ఒకసారి మళ్ళీ ప్రే ఫర్ కాకినాడ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్యక్రమం అంతా ఘనంగా మర్యాదగా జరగడానికి మీరే కృపను దయచేయమని యేసునామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా మహాగణానికి వందన స్తుతులు స్తోత్రాలు ప్రభా. సర్వోన్నతుడా సర్వాధికారినికే స్తోత్రములు ప్రభా. అయా గడిచిన కాలం అంతా కాచిదాచి కాపాడుకుని ప్రభు ఈ సమయమును మాకు అనుగ్రహించిన దేవానికే వందన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. అయా తండ్రి దేవానికే స్తోత్రములు తండ్రి. ఇంతవరకు కాచిదాచి కాపాడుకున్న దేవానికే స్తోత్రములు. సజీవ లెక్కలో ఉంచిన దేవానికే స్తోత్రములు ప్రభా. అయా ఇట్టి సమయంలో నాన్న యేసయ్యానికే స్తోత్రములు తండ్రి. కొద్దిపాటి అంశాల గురించి ప్రార్థించే అవకాశం మాకు దయచేసిన దేవానికే స్తోత్రములు తండ్రి. అయా ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటుండగా మీరు తోడే నడిపించండి ప్రభా. అయా ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ బాధ్యతని చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి.
మీరే కార్యం జరిగించండి దేవా. అయా తండ్రి దేవా నీకే స్తోత్రం. మా ప్రార్థన ప్రభా ధూపం వలని చేర్చుకుని నీ పరిశుద్ధ పర్వతం నుండి జవాబును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. అయా వేడుకొనకు ముందు మొర ఆలకించిన దేవానికే స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు ప్రేయర్ ఫర్ కాకినాడలోనైనా అయా ఈ టీంలు ప్రేయర్ చేస్తుండగా మీరు తోడై నడిపించండి దేవానికే స్తోత్రములు తండ్రి. అయా మొదటిగా ప్రభు యేసయ్యానికే స్తోత్రము. మ్యూజిషియన్స్ కొరకు ప్రభా, అయా సంగీత కళాకారుల కొరకు ప్రార్థిస్తుండగా నాన్న మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి నీకే స్తోత్రములు తండ్రి. అయా మరి వారికి ఇచ్చిన తలాంతులు ప్రభా నీ కొరకు వాడుతుండగా నాన్న అయా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికే స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ అభిషేకమును వరకు దయచేయండి రాజానికే స్తోత్రములు ప్రభా. నీ ఆత్మతో నింపండి దేవానికే స్తోత్రములు తండ్రి. అయా నీకు మహిమకరంగా వాడుకోండి ప్రభా. అయా మరి కోవిడ్ వలన యేసయ్యానికే స్తోత్రములు తండ్రి. అయా ఎస్యానికే స్తోత్రములు. మీటింగ్స్ లేకపోవడం వలన అయా వారిని మీరు పోషించి నడిపించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు దేవా. అయా నిశితమైతే నాన్న మరలా నాన్న పరిస్థితులన్నీ సర్దుమణిగి ప్రభా. అయా ఎస్యా మీటింగ్ స్టార్ట్ అవుటకు నాన్న అయా సంగీత కళాకారులు వారికి ఇచ్చిన తలాంతుల ప్రభా నీ సందులో ఉపయోగపడుటకు అనేక మంది నీ సందులో ఆరాధించుటకు నాన్న మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. అయా ఎస్యా మరొక్కసారి సంగీత కళాకారులు అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మీరు వాడుకోండి దేవా. నీ ఆత్మతో నింపండి ప్రభా. అయా అనేక మందిని ఆరాధనలో నడిపించుటకు అనేక మందిని సన్నిధికి తీసుకొచ్చుటకు నాన్న వారు ఒక పరికరంగా వాడబోటుకు మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా. అయా ఆకాశమందున ఆశీర్వాదం వాడడానికే స్తోత్రము. నమ్మదగిన మా తండ్రి నీకే స్తోత్రములు ప్రభా. అయా అటు విధంగా తండ్రి యేసయ్యానికే స్తోత్రములు తండ్రి. మా అధికారుల కొరకు నాయకుడి కొరకు ప్రార్థిస్తుండగా నాన్న అయా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని వారి సిబ్బందిని జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి దేవా. అయా వారు చేసిన పని పట్ల మీరు తోడై నడిపించండి దేవానికి స్తోత్రం. న్యాయయుక్తంగా పని చేయడానికి మీరు సహాయం దయచేయండి దేవా. నీ కృపని కాపుదల వరకు ఉంచండి దేవా. ముఖ్యంగా మారు మనసు రక్షణ వరకు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రములు దేవా. ఈ భయంకరమైన కరోనా సమయంలోనైనా వారికి ఎటువంటి వైరస్ వాళ్ళని అంటకుండా ముట్టకుండా మీరు సహాయం దయచేసి నీ దూతల సంరక్షణ కంచె కాపుదల వరకు ఉంచమని వేడుకుంటున్నాం రాజా. నీకే స్తోత్రములు తండ్రి. నీ ఘనమైన కార్యములు వారి పక్షంగా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. అయా ప్రార్థన ఆలకించుకోవడానికే స్తోత్రములు తండ్రి. అయా దీనిరంగానే ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి మీరు ఆలకించండి దేవా. అంగీకరించండి ప్రభానికే స్తోత్రములు తండ్రి. అయా ఇంకను జ్ఞాపకం చేసుకోండి ప్రభానికే స్తోత్రములు తండ్రి. మా కాకినాడ పట్టణం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మీరు కృప చూపించి కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. అలాగే విక్టరీ ఫెస్టివల్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా విక్టరీ ఫెస్టివల్స్ని నామానికి మహిమకరంగా కొనసాగుటకు మీరు సహాయములు దయచేయండి తండ్రి. అయా మరి యేసయ్యానికే స్తోత్రములు తండ్రి. అయా మరలా నాన్న స్టార్ట్ చేయటకు మీరు కృప చూపించండి దేవా. అనుకూల వాతావరణాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకే స్తోత్రములు దేవా. ఆత్మల రక్షణ కార్యం జరుగుటకు మీరే కృప చూపించండి దేవానికే స్తోత్రములు తండ్రి. అయా మరొక్కసారి అడుగుతున్నాం నాన్న విక్టరీ ఫెస్టివల్స్ ద్వారా నాన్న అయా అనేక మంది పాపం నుండి విజయమును పొందుకుంటూ సహాయములు దయచేయండి తండ్రి. అనేక మంది యవ్వనస్తులు ప్రభు బంధకాల నుండి విడుదల పొందుకుంటూ మీరే సహాయం దయచేయండి తండ్రి. అయా భారం కలిగిన నిర్వహిస్తున్న అబ్రహాం గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నానా. మీరే కృపచేత బలపరిచినానా. మీ బలమైన సాధన ఇంకను వాడుకోమని ప్రభా మీరే కృప చూపించమని తండ్రి వేడుకుంటున్నాను దేవానికే స్తోత్రములు తండ్రి. అయా మరొక్కసారి నాన్న మా దీన ప్రార్థన ఆలకించి మన సంగీత కళాకారులను ప్రభా అయా ఆర్డీఓ ఎంఆర్ఓ గారి సిబ్బందిని ప్రభా యేసయ్యానికే స్తోత్రం. టీం అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. విక్టరీ ఫెస్టివల్స్ని నాన్న అయా ఏసే కండక్ట్ చేస్తున్నానని అబ్రహాం గారిని నాన్న పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని మీరే కృప చూపించామని నాన్న. అయ్యా ఈ ప్రార్థన అంశాలన్నింటినీ పాదశని చేర్చుకుని నాన్న మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రియప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా ప్రభువా దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయనా నీకే వందనాలు ప్రభువా. సజీవుడా ప్రేమగల తండ్రి కృపగల యేసయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇంకో మరి ముఖ్యంగా ప్రభువా మా ఎంపీని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేయర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు అయ్యా. మా కార్పొరేటర్స్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా.
వారికి మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభువా, శక్తి బలము ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. నాయన ఇంకో మా పట్టణాన్ని పరిపాలించడానికి ప్రభువా నీవు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. ఇంకో రాజులను అధికారులను నీవే ఏర్పరిచిన దేవుడు ప్రభువా. నాయన నువ్వు రాజులకు అధికారులకు ప్రభు అధికారాన్ని ఇచ్చావు ప్రభువా. నాయన ప్రభువా అట్టి అధికారాన్ని బట్టి నాయన వాళ్ళు పరిపాలించుండగా ప్రభువా వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. యేసయ్యా నాయన ప్రయాణాల్లో తోడై ఉండండి ప్రభువా. మంచి పరిపాలించుటకు ప్రభువా సహాయము దయచేయండి ప్రభువా. కావలసిన జ్ఞానం వారికి ఇవ్వండి ప్రభువా. నాయనానికి స్తోత్రాలు ప్రభువా. రాకపోకల్లో సహాయము దయచేయండి ప్రభువా. అన్ని విషయాల్లో మీ కృపను దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. నాయన మరి ముఖ్యంగా ప్రభువా క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనానికి స్తోత్రాలయ్యా. నాయన ప్రేమ ఐక్యత సమాధానం ఇచ్చి మీరు నడిపించండి యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీకే వందనాలు ప్రభువా. అధికారులు జ్ఞాపకం చేసుకోండి, మా పట్టణాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడితో మీరు ఆపండి ప్రభువా. ప్రతి ఒక్కరికి శక్తి బలము ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. అన్ని విషయాలు మీ కృపను దయచేయండి అయ్యా. ఇంకో వారి ప్రార్థించుండగా ప్రభువా యేసయ్యా ప్రభువా వారు ప్రార్థించుండగా కరువు ఆ దేశమునకు రాకుండా, వ్యాధి ఆ దేశమునకు రాకుండా మీరు కాపాడిన దేవుడు ప్రభువా. ఇదిగో మేము విజ్ఞాపన చేస్తుండగా ప్రభువా నాయన ఈ వైరస్ని దూరపరచండి ప్రభువా. ఈ దేశం కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయన మంచి నాయన జ్ఞానయుక్తమైన పరిపాలన నాయన ప్రజలందరికీ కలుగ చేయండి అయ్యా. ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. అన్ని విషయాలని కృపను దయచేయండి ప్రభువా. నాయన మా ద్వారా సమస్త విధములైన కృపను విస్తరింప చేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. నాయన నీకే స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి యేసయ్యా. నాయన మంచి పరిపాలన వారు పరిపాలించుటకు మీరు సహాయము దయచేయండి ప్రభువా. నాయన మా పట్టణాలను మా గ్రామాలను మీరు కాపాడండి ప్రభువా. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన మోసా అబ్రహం గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రే ఫర్ కాకినాడ అనే ఈ లైవ్ ప్రోగ్రాం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.